రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్ళండి. మద్యం స్కామ్ నిందితులకు సుప్రీం షాకు. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పన్ల పిటిషన్లు కొట్టివేత, అరెస్టు నుంచి రక్షణ పొడిగింపు. వీళ్ళకి వచ్చిన ఊరట ఏదైనా ఉందంటే ప్రస్తుతానికి టెంపరీగా అరెస్టు నుంచి కొంత అంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వెంటనే అదుపులోకి తీసుకోకుండా ఈ రక్షణ హైకోర్టు అరెస్టు చేయకుండా ఇచ్చినటువంటి రక్షణ ఏదైతే ఉందో దాన్ని అయితే కొంతకాలం పొడిగించారు. ట్రయల్ కోర్టులో బెయిల్ రాకుంటే హైకోర్టును ఆశ్రయించవచ్చన్న బెంచ్ ఇందుకోసం వారికి 2 వారాలు వెలుసుబాటు. మీరు ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసుకోండి. ట్రయల్ కోర్టులో కనుక మీకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే 2 వారాల సమయంలో మీరు హైకోర్టులో కూడా పిటిషన్ వేసుకోండి. ఒకవేళ హైకోర్టులో కూడా నిరాకరిస్తే చేసేదేం లేదు, లోనకెళ్ళి కూర్చోవడమే అంతే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో హైకోర్టు రద్దు చేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ విషయంలో మాత్రం మేము జోక్యం చేసుకోలేము అని స్పష్టంగా చెబుతూనే అరెస్టు నుంచి రక్షణ అనేది ఏదైతే హైకోర్టు గతంలోనే ఇచ్చింది, హైకోర్టు బెయిల్ రద్దు చేసినా అరెస్టు నుంచి రక్షణ ఇచ్చింది. సో ఆ రక్షణను మాత్రం కొంతకాలం అయితే పొడిగించింది. సో ఇది ఒక రకంగా సుప్రీంకోర్టులో తీవ్రమైనటువంటి భంగం